వరుడు క్రీస్తు శిరసై ఉన్నాడు గనుక క్రీస్తుకు సాదృశ్యం. అందుకే కుడి పార్శ్వమున తన పెళ్లి కుమార్తెను నిలబెట్టబోతున్నాడు. ఇలాంటి అనుభవాలు కుడి పార్శ్వమున దేవుడు ఉంచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుడి పక్కన పరలోక సైన్యం ఉంది, కుడి పక్కన తన పెళ్లి కుమార్తెనిచ్చాడు, కుడి పక్కన కూడా అపవాది ఎప్పుడు ఫిర్యాదు చేస్తూ ఉంటాడట. ఎక్కడుంటాడంటే కుడి పార్శ్వమునే ఉండి ఫిర్యాదు చేస్తాడు. ఏ విశ్వాస అయితే నమ్మకంగా ఎదగాలని చూస్తాడు, ఏ విశ్వాస అయితే భక్తిలో ఎదగాలని చూస్తాడు, ఏ విశ్వాస అయితే ఆత్మీయంగా దేవుని కొరకు రోషంగా బ్రతకాలని చూస్తాడో ఆ విశ్వాసినే, ఆ వ్యక్తినే టార్గెట్ చేస్తాడు. ఒక క్రైస్తవుడు ఒక గురి కలిగి బ్రతికినప్పుడు అతని పక్షమున దేవుడు ఉంటాడు. దేవునితో పాటు అక్కడ అపవాది కూడా ఫిర్యాదై వాని మీద నేరారోపణ చేస్తుంది. అయినప్పటికీ కూడా నీ పక్షమున దేవుడు ఉన్నాడు గనక అపవాదిని ఓడిస్తాడు. దేవుడు నీ పక్షమున జయమిచ్చి నిన్ను నడిపిస్తాడా. ఆమేన్. చదువుదాం. జకర్య గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడుటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలవబడుటయు. ఎక్కడ నిలబడ్డాడండి? కుడి పక్కన యెహోషువ పక్షమున ప్రధాన యాజకుడైన యెహోషువ ఉన్నాడు. అతని కుడి పార్శ్వమున నిలబడి ఫిర్యాదు చేస్తున్నాడు. అపవాది ఎప్పుడు కూడా మన మీద ఫిర్యాదు చేస్తూ ఉంటాడు. ఏ విశ్వాసి ఏ దారిలో నడుస్తున్నాడు, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు, ఎలాంటి ఆలోచనలు కలిగి దేవుని మందిరానికి వస్తున్నాడు, ఎవరి పట్ల ఎలాగున ఉంటున్నాడు, ప్రతిదీ కూడా అపవాది దేవునితో ఫిర్యాదు చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అనుభవాలన్నీ కుడి పార్శ్వమున మనకు కనబడుతున్నాయి. ఇప్పుడు వాక్యాన్ని కొంచెం లోతుగా మనం స్టడీ చేద్దాం. అదే 16వ కీర్తన ప్రారంభ వచనం 8వ వచనం చదవండి. 8వ వచనం. సదాకాలము యెహోవాయందు, చూడండి, సదాకాలం యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను, నా గురి నిన్ను నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక, నేను గురి పెట్టుకొని ఉన్నాను గనక ఆయన నా కుడి పక్కనే ఉన్నాడు. ఇది దావీదు యొక్క నమ్మకం. ఆయన నా కుడి పక్కనే ఉన్నాడు గనుక నేను